అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. నీ కష్టానికి తగ్గ ఫలితం వచ్చినా రాకపోయినా నీ మీద నీకు గల నమ్మకాన్ని కోల్పోవద్దు. నీ కార్యదీక్షను విడనాడకు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, బహుళపక్షం, ఫిబ్రవరి 1, 2024, గురువారం. తిథి షష్ఠి, మధ్యాహ్నం 2 గంటల 3 నిమిషాల వరకు, తదుపరి సప్తమి. నక్షత్రం చిత్త, రాత్రి 3 గంటల 49 నిమిషాల వరకు, తదుపరి స్వాతి. యోగము ధృతి, మధ్యాహ్నం 12 గంటల 28 నిమిషాల వరకు, తదుపరి సోలము. కరణం వనిజ, మధ్యాహ్నం 2 గంటల 3 నిమిషాల వరకు, తదుపరి విష్టి. రాత్రి 3 గంటల 7 నిమిషాల వరకు, తదుపరి భవ. సూర్యోదయం ఉదయం 6 గంటల 38 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు, చంద్రోదయం రాత్రి 11 గంటల 21 నిమిషాలకు, చంద్రాస్తమయం ఉదయం 10 గంటల 35 నిమిషాలకు. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 1:47 నిమిషాల నుండి 3 గంటల 12 నిమిషాల వరకు, యమగండం ఉదయం 6 గంటల 38 నిమిషాల నుండి 8 గంటల 4 నిమిషాల వరకు, గుళిక కాలం ఉదయం 9 గంటల 30 నిమిషాల నుండి 10 గంటల 55 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 27 నిమిషాల నుండి 11 గంటల 12 నిమిషాల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల 1 నిమిషం నుండి 3 గంటల 47 నిమిషాల వరకు, వర్జము ఉదయం 10 గంటల 2 నిమిషాల నుండి 11 గంటల 48 నిమిషాల వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 8 గంటల 42 నిమిషాల నుండి 10 గంటల 29 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 58 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల వరకు. శుభ గడియలు ఉదయం 9 గంటల 5 నిమిషాల నుండి 9 గంటల 30 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 58 నిమిషాల నుండి 5 గంటల 48 నిమిషాల వరకు. ఫిబ్రవరి 1, గురువారం. ఈ రోజు ఉన్న తిథి షష్ఠి, మధ్యాహ్నం 2 గంటల 3 నిమిషాల వరకు ఉంది, తదుపరి సప్తమి. షష్ఠి పక్ష చిత్ర తిథి కాబట్టి చాలా రకాల శుభకార్యాలకు వినియోగించరు. అంతేకాకుండా గురువారం షష్ఠి తిథి కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం కాదు. మధ్యాహ్నం 12 గంటల 28 నిమిషాల నుండి మధ్యాహ్నం 2 గంటల 31 నిమిషాల వరకు శూలయోగ విష గడియలు ఉంటాయి. ఇవి కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు మంచివి కాదు. మధ్యాహ్నం 2 గంటల 3 నిమిషాల నుండి రాత్రి 3 గంటల 7 నిమిషాల వరకు ఉన్న విష్టికరణం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఒకవేళ మీరేమైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారిని సంప్రదించి ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు మధ్యాహ్నం 2 గంటల 32 నిమిషాల వరకు కన్యా రాశిలోను, తదుపరి తులా రాశిలోను, సూర్యుడు మకర రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు మధ్యాహ్నం 2 గంటల 32 నిమిషాల వరకు కుంభరాశి వారికి, తదుపరి మీన రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు మధ్యాహ్నం 2 గంటల 32 నిమిషాల వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, ధనస్సు, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనస్సు, మకరం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న.
ఈ రోజు తిథి ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. భారత తపాలా బీమా దినోత్సవం. 1977వ సంవత్సరంలో భారత తీర రక్షక దళం ఏర్పాటయ్యింది. ఇండియన్ అమెరికన్ వ్యోమగామి వ్యోమ నౌక యంత్ర నిపుణురాలు కల్పనా చావ్లా గారి వర్ధంతి. తెలుగు సినీ హాస్య నటులు పద్మశ్రీ పురస్కార గ్రహీత బ్రహ్మానందం గారి పుట్టినరోజు. తెలుగు సినీ నటులు సుధాకర్ గారి పుట్టినరోజు. భారత క్రికెట్ మాజీ క్రీడాకారులు అజయ్ జడేజా గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఫిబ్రవరి 1 గురువారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి. గతంలో చేసిన ఒక పని యొక్క ఫలితం ఈ రోజు కనిపిస్తుంది. వృషభ రాశి. పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. మిథున రాశి. ఆనందంగా గడుపుతారు. కర్కాటక రాశి. అన్ని విషయాలలోనూ అప్రమత్తంగా ఉండాలి. సింహరాశి. ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. కన్యా రాశి. బహుమానాలు లేదా ప్రశంసలు అందుకుంటారు. తులారాశి. అంతా మంచే జరుగుతుంది. వృశ్చిక రాశి. ప్రశంసలు అందుకుంటారు. ధనస్సు రాశి. చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. మకర రాశి. గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. కుంభరాశి. పొగడ్తలు అందుకుంటారు. మీనరాశి. పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.